హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళలో నేను మీకు మ్యాక్బుక్ ఎయిర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అండ్ ఈ మ్యాక్బుక్ ఎయిర్ని మా ఫ్రెండ్ అనేది బై చేశాడనమాట పేటిఎం మాల్లో. అండ్ తనకైతే 1 వీక్లో డెలివరీ వచ్చేసింది. సో దీనైతే మనం ప్యాకింగ్ అయితే అన్ప్యాక్ చేద్దాం ఒకసారి. సో తీసైతే చూపిస్తాను మీకు ఎలా ఉందో ఏందో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ పేపర్ని అయితే కట్ చేస్తున్నాను. అండ్ ఈ మ్యాక్బుక్ వచ్చేసి ఫ్రెండ్స్ 72,000 అయితే పడింది. అండ్ దీనిలో పేటిఎంలో ఏదో క్యాష్ బ్యాక్ వచ్చి దీంట్లో 5,000 అనేది మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇదైతే 68,000లో వచ్చేసింది ఫ్రెండ్స్ మ్యాక్బుక్ ఎయిర్ అనేది. సో దీని అయితే ఇప్పుడు తీద్దాం. దీన్ని అయితే ఒక బాక్స్లో అయితే ప్యాక్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కవర్ అయితే తీసేసాను. సో బాక్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉంది. అండ్ దీనిలో అయితే వాళ్ళు మ్యాక్బుక్ అయితే ప్లేస్ చేసి ఇచ్చారు. ఇదైతే మొత్తం మన యాపిల్ ఉంటుంది చూడండి, యాపిల్ అఫీషియల్ దానిలో నుంచి అయితే మేమైతే బుక్ చేయడం అయితే జరిగింది. సో దీని అయితే ఇప్పుడు నేను టియర్ చేస్తున్నాను సీజర్స్తో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ లోపల చూడండి కనిపిస్తుంది మ్యాక్బుక్ ఎయిర్ అని. అండ్ దీనిలో చూసుకుంటే వైట్ కలర్ బాక్స్లో అయితే మ్యాక్బుక్ని అయితే దానిలో ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి ప్యాకింగ్ మాత్రం గట్టిగానే చేశారు. అంటే ఏ విధంగా దీనికి డ్యామేజ్ కాకుండా దీనికి కార్నర్స్కి అయితే ఇవి పెట్టారు. చూస్తే అవి కార్డ్బోర్డ్ లాగా ఉన్నాయి. సో అండ్ ఫ్రెండ్స్, దీనైతే నేను బయటకి అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాక్బుక్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీని ముందు కవర్ ఇచ్చేసాడు, దీనికి ఒక కవర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ అని సైడ్కి అయితే రాయడం అయితే జరిగింది. సో దీని మీద చూసుకుంటే ఫ్రెండ్స్ మ్యాక్బుక్ ఫోటో అయితే ఇచ్చాడు. సైడ్కి కూడా మ్యాక్బుక్, ఇక్కడ చూస్తే యాపిల్ సింబల్ ఇచ్చాడు. సో చూసుకుంటే మొత్తం అయితే ప్యాకింగ్ మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంతైనా మ్యాక్బుక్ కదా, మనం పెట్టిన డబ్బులకి అయితే వాడు బాగానే ఇస్తాడు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి కాస్ట్ ఎంత ఉంది, సో ఇక్కడ 84,980 ఎంతో ఉంది. అండ్ మనకి ఇదైతే తక్కువకి వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 84,900 అంట. అండ్ మనకైతే ఇది చెప్పాను కదా 72,000కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. సో దాని అయితే మీకు మళ్ళీ ఒకసారి సో 13-inch మ్యాక్బుక్ ఎయిర్ అనమాట. సో ఇదైతే ఎల్ఈడి బ్యాక్లైట్ కలిసి వైట్ స్క్రీన్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 1.8 GHz డ్యూయల్ కోర్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి 8 GB ర్యామ్ విత్ 128 GB SSD అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇదైతే 1 TB కాదు, 128 SSD అనమాట. సో SSD అయితే మనకి చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ కాకపోతే 128 GB ఇది సరిపోదో నాకు అర్థం కావట్లేదు. సో సరిపోకపోతే మనం అయితే పోర్టబుల్ హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా దీనికైతే ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ ఉన్నాయన్నమాట, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్. సో ఇంకా దీనికైతే HD/C స్లాట్ ఒకటి ఉంది. అండ్ థండర్బోల్ట్ 2 పోర్ట్ ఉన్న USB 3 పోర్ట్స్ ఉన్నాయి. సో హెడ్ ఫోన్ జాక్ పోర్ట్స్, స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ దీనికి బ్యాక్లైట్ కీబోర్డ్ అనేది ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇది బాగానే ఉంది, హెచ్డి కెమెరా అనేది ఇచ్చాడు. సో దీనికైతే చాలా బాగానే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఈ యొక్క మనకి స్టోరేజ్ విషయంలో మాత్రం నాకు అర్థం కావట్లేదు, మనం ఇంకో పోర్టబుల్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి. అండ్ ఇంకా దీన్ని చూసుకుంటే ఫ్రెండ్స్ బాగానే ఇచ్చాడు మొత్తం అయితే మ్యాక్బుక్ అయితే. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనమాట. సో దీనికైతే మొత్తం ఒక కవర్ అయితే ఇవ్వడం జరిగింది, వీడు ఒక కవర్ అయితే ఇచ్చాడు. సో ఈ కవర్ని తీసేద్దాం. అండ్ ఈ కవర్ని తీసేస్తే మనకైతే ఇది ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కవర్ అనేది కట్ చేస్తున్నాను నేనైతే. సో కవర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇచ్చాడు. అండ్ సిజర్తో అయితే రిమూవ్ చేసేసాను. సో చూడడానికి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు బయట కవర్ అండ్ లోపల కూడా బాగానే ఉన్నట్టుంది నాకు తెలిసి. అంటే ఇంతకుముందు మా ఫ్రెండ్ ల్యాప్టాప్ అయితే చెక్ చేశాను. సో బాగానే ఉంది ఫ్రెండ్స్ అదైతే. అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఓపెన్ అయితే చేస్తున్నాను. సో కింద కూడా ఇలా మొత్తం మనకి ఇక్కడ మ్యాక్బుక్ అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే బాగానే ఉంది. సో ఇక్కడ మన యాపిల్ సింబల్ అనేది ఇచ్చాడు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కేస్ అయితే ఇచ్చాడు. సో ఈ కేస్ రిమూవ్ చేస్తే అండ్ బాక్స్ పక్క పెట్టేస్తాం. సో ఇక్కడ ఈ కేస్ అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో పైన ఇది ఉంది చూడండి. సో దీంతో అయితే మనం ఇప్పుడు రిమూవ్ చేయొచ్చు, దీన్ని బయటకు తీయచ్చు. అండ్ తీస్తున్నాను. సో ఇక్కడ తీసేసాక ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ మ్యాక్బుక్ ఎంత అంటే ఎంత టిన్ ఉందో, అసలు టిన్గా ఉంది. ఇక్కడ అయితే రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అండ్ అది పక్క పెడితే ఇక్కడ లోపల దీనికి ఇచ్చిన యాక్సెసరీస్ అంటే కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో దీనికి ఒక ఛార్జర్ ఇచ్చాడు. ఛార్జర్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది పిన్ అనమాట. అండ్ ఇంకా దీనికి కేబుల్స్ ఇచ్చాడు. సో ఇదైతే ఎలా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అడాప్టర్ ఉంది కదా, సో అడాప్టర్ తీసి చూడండి
దీనికైతే ఇక్కడ మనం మ్యాగ్నెట్ చూడాలి, లోపలైతే ఫిక్స్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది కేబుల్. అండ్ ఈ కేబుల్ ఎందుకంటే ఇది నార్మల్గా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం ఈజీగా పెట్టడానికి ఇది ఎక్స్టెన్షన్ కేబుల్ అనమాట అది. అండ్ ఇదైతే ఛార్జర్. సో ఈ ఛార్జర్ చూస్తే చూడండి, ఇది పిన్ మాత్రం బాగా ఇచ్చాడు. ఇది మ్యాగ్నెటిక్ పిన్ అనమాట. ఇది మ్యాగ్నెటిక్ పిన్ మనం పెట్టంగానే లోపలికి మ్యాగ్నెట్లో అతుక్కుపోతుంది. సో మనం ఎంత వేకినా కూడా రాదు అన్నట్టు, అంటే టైట్గా ఉంటుంది. సో అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇది పిన్ ఇచ్చాడు. సో ఈ పిన్ ఏంటంటే అడాప్టర్కి కనెక్ట్ చేసుకొని మనం ప్లగ్లో ఇన్సర్ట్ చేయడం. సో అందుకైతే ఇది ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇదైతే ఇలా పెట్టేసి మీరు ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఛార్జర్కి. సో ల్యాప్టాప్కి అయితే మీకు ఈజీగా మీరైతే కనెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వైర్ కూడా తిన్నగా ఉంది. అండ్ ఇంకో ఈ వైర్ ఏంటంటే ఇది ఎక్స్టెన్షన్ కేబుల్ అనమాట. సో మీరు ఛార్జర్ది కొంచెం దూరం ఉంటుంది. సో దూరం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, సో మీకు కష్టమవుతుంది కాబట్టి ఇది ఏంటంటే, సో అక్కడ ప్లగ్కి పెట్టేసి ఇంకో ఇటు సైడ్ ఉంది చూడండి, ఇటు సైడ్ పార్ట్ ఏమో దీనికి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో మీరంటే ఇది ఎక్స్టెన్షన్ కేబుల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ ఎక్కడుండో అక్కడ పెట్టేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడు. ఇవి ఏంటంటే ఎక్స్ట్రా కంటెంట్స్ ఉంటాయి కదా దానిలో. సో అది ఇచ్చాడు ఇక్కడ. దీనిలో నాకు తెలిసి వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, సో యూజర్ గైడ్స్ అవన్నీ ఇస్తాడనమాట. సో అదైతే చూడొచ్చు. సో స్టిక్కర్స్ అనేవి అన్నీ ఇస్తాడు దీంట్లో. అండ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడైతే మ్యాక్బుక్ ఎయిర్ అని అయితే రాసింది దీని మీద. అండ్ ఇక్కడ పేపర్స్ ఎన్నో ఉన్నాయి, 1 2 3 4 ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీని గురించి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాపిల్ స్టిక్కర్స్ అనేది అయితే ఇచ్చాడు. సో మనం అయితే స్టిక్కర్స్ అయితే ఇక్కడ తిక్కించుకోవడానికి అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఎలా ఉందో అలా పెట్టేద్దాం. సో మనకి అయితే వీటితో పని లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎలా వాడాలో ఎంతో అన్నీ తెలుసుంటాయి. అండ్ ఫ్రెండ్స్ అయితే మనం అక్కడ ఉందో అక్కడ పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, సో ఇదైతే ఛార్జర్. అండ్ ఛార్జర్ మీద యాపిల్ సింబల్ అయితే ఉంది. సో బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇవన్నీ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి నెక్స్ట్ మనం మ్యాక్బుక్ జోలికి అయితే వద్దాం ఫ్రెండ్స్. సో ఈ మ్యాక్బుక్ చూస్తే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకైతే స్లిమ్గా థిన్గా భలే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే కవర్తో అయితే ఇచ్చాడు, పైన కవర్ అయితే ప్రింట్ చేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడైతే ఇది రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవ్ చేయడానికి ఇక్కడైతే కవర్ ఇచ్చాడు. ఆ కవర్ని అయితే టియర్ చేసి మనం అయితే రిమూవ్ చేయొచ్చు. సో దీని అయితే ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ కవర్ ఒకటి ఇప్పుడు బయట కవర్స్ మొత్తం కవర్లతోనే నింపేశాడు. ఈ మ్యాక్బుక్ ఏందో కానీ మొత్తం, అంటే వీళ్ళు ఎక్కువ కాస్ట్ కాబట్టి మొత్తం ఇంకా కవర్ పేపర్స్ అన్నిటితో వీళ్ళైతే దీన్ని డెకరేట్ చేశారు. అండ్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే బాగుంది యాపిల్. ఇక్కడ చూడండి, సో కట్ యాపిల్ అయితే సింబల్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో ఈ ఒక్క లోగోనే ఫ్రెండ్స్ నా మంచిగా మ్యాక్బుక్ అయితే అందం. ఇక్కడ అయితే తిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మీకు సో చాలా చాలా స్లిమ్ ఉంది. అండ్ ఇది మంచిగా బాగుంది, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే పెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ అండ్ ఇక్కడ యూఎస్బి కేబుల్ స్లాట్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మైక్రో యూఎస్బి కేబుల్ అయితే మొత్తం అయితే స్లాట్ అయితే ఇచ్చాడు. అండ్ వెనకాల చూసుకుంటే ఫ్రెండ్స్ అయితే రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. సో రబ్బర్ ఫినిషింగ్తో అయితే ఇదైతే మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇలా చూసుకుంటే ఇక్కడ ఇంకో అటు సైడ్ అయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు, ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇంకో యూఎస్బి ఇచ్చాడు. సో ఛార్జింగ్ అయితే మ్యాగ్నెట్ చెప్పే కదా ఫ్రెండ్స్. సో ఇలా మ్యాగ్నెట్ చూడండి, ఇలా చెప్తున్నాను చూడండి, ఇలా పెట్టగానే ఇలా అతుకపోతుంది. సో ఈ విధంగా అయితే ఇదైతే ఫంక్షన్ అయితే చేస్తుంది. సో ఈజీగా మనం అయితే ఛార్జింగ్ ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఛార్జింగ్ అయితే ఛార్జర్ కేబుల్ అయితే ఎటు మూవ్ అవ్వదు. అండ్ పక్క యూఎస్బి స్లాట్ ఇచ్చాడు. ఇక్కడైతే మనకి సౌండ్ వినడానికి మైక్రోఫోన్ అయితే ఇచ్చాడు. అండ్ స్పీకర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తుంటూనే మంచిగా మనకి మ్యాక్ అయితే చూసుకోవచ్చు. పైన కవర్ అయితే ఇచ్చాడు. సో దీన్ని కూడా తీసేద్దాం అన్నమాట. అండ్ ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ చూస్తే. ఇక్కడ కీబోర్డ్ మనకి ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ అని రాశారు. కీబోర్డ్ మనకైతే బ్యాక్లిట్ కీబోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ నాకు నచ్చింది. సో కీబోర్డ్తో పాటు మనకి ఈ పక్కన స్క్రీన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో పైన హెచ్డి కెమెరా అనమాట. చెప్పాను కదా అక్కడ హెచ్డి కెమెరా అయితే రాశారు, ఫస్ట్లో చెప్పాను. అండ్ ఇక్కడ కీబోర్డ్ కూడా నాకు నచ్చింది. దీని మీద లెటర్స్ కానివ్వండి అండ్ కమెంట్స్ అన్నీ బ్యాక్లిట్తో అయితే రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మ్యాక్ అయితే ఇప్పుడు ఆన్ చేశాను. సో ఇక్కడ స్టార్టింగ్ సో సెటప్ అయితే చేయాలి దీన్ని.
సో సెటప్ చేయాలి ఈ మ్యాక్బుక్ని. ఇప్పుడు మనం అది చేసే ముందు మొత్తం మీకు ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అన్ని చూపిస్తాను మీకు. సో ఏ విధంగా అయితే దీన్ని మోడిఫై చేశారని. అండ్ ఇక్కడ చూసుకుంటే వెనకాల చూడండి లోగో. ఈ లోగోకి లైట్ వస్తుంది ఫ్రెండ్స్. నైట్ పూట అయినా ఎప్పుడైనా లైట్ లేనప్పుడు లైట్ వస్తూ ఉంటుంది దాంట్లో నుంచి. సో అదేంటంటే మన యాపిల్కి అందం అదే కదా, ఆ ఒక్క యాపిల్ ఒక్కటే అందం. అండ్ ఇక్కడ మనకి సెన్సిటివ్ బాగుంది మౌస్ దగ్గర. అండ్ మనం అయితే ఇప్పుడు సెటప్ అయితే చేద్దాం దీనికి. సో ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ స్క్రీన్ కూడా నాకు నచ్చింది ఫ్రెండ్స్. అండ్ స్క్రీన్ కూడా చాలా అంటే మనది ఇప్పుడైతే ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్ కదా. అండ్ ఇక్కడ సెట్టింగ్ చేసేసాక మనం చూద్దాం. సో ఇప్పుడు అంతలోపల చూస్తే నాకైతే ఇది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రీమియర్ లుక్తో అయితే వచ్చింది ల్యాప్టాప్ అనేది. అండ్ ఇదైతే లాంచ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ మ్యాక్బుక్ ఎయిర్ అనేది. సో మీకైతే నార్మల్గా అంతకుముందు ల్యాప్టాప్ లాగానే ఉంటుంది. కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తారు వాళ్ళు. యాడ్ చేసి ఉంటారు దీనికి, ఎందుకంటే ఇది మొన్ననే రీసెంట్గా తీసుకుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మంచిగా ల్యాప్టాప్ మాత్రం నాకైతే నచ్చింది. సో నేనైతే రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే దీనిలో ప్రతి ఒక్కటి ఉన్నాయి మీకు. ఈ మనం పెట్టిన కాస్ట్కి అయితే వర్తబులే. సో దీనిలో 256 ఎస్ఎస్డి 128 జీబీ ఎస్ఎస్డి కదా. సో అదైతే బాగానే ఉంటుంది. కీబోర్డ్ కూడా మనకి బ్యాక్లైట్ కీబోర్డ్. సో లోపల నుంచి లైట్స్ వస్తాయి, లైట్ని కూడా మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మ్యాక్బుక్. అండ్ ఈ మ్యాక్బుక్లో ఎలా అండ్ దీని మొత్తం ఫుల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ దీంట్లో అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో నేనైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ అయితే యాపిల్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ దీని ఏంటి అబౌట్ ది మ్యాక్. సో ఈ మ్యాక్ గురించి చూడండి ఇక్కడ. సో ఇంకా దీనిలో మ్యాక్బుక్ ఎయిర్ అనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసి 1.8 GHz ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్. మెమరీ ఏమో 8 GB ర్యామ్ అనమాట. అండ్ గ్రాఫిక్స్ ఏమో ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అనమాట. సో ఇది అండ్ డిస్ప్లేస్ వచ్చేసి డిస్ప్లేలో 13.3 ఇంచ్ డిస్ప్లే. సో ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అనమాట. అండ్ దీంట్లో స్టోరేజ్ అన్నీ మనకి ఇంకా చూడండి. ఇది ఫోకస్ అయితే మంచిగా ఫోకస్ అయితే అవ్వట్లేదు సరిగ్గా. సో ఇక్కడ చూడండి 128 జీబీలో 121 అయితే ఉంటాయి. 121లో 98 మాత్రం మనకి అవైలబుల్గా ఉంటాయి. అంటే మిగతా 30 జీబీ ఏమో అది తీసుకుంటుంది. ఏది మన అదే మన ప్రోగ్రామ్ ఫైల్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇది మ్యాక్బుక్ అనేది ఓవర్వ్యూ అయితే ఇది. సో మ్యాక్ ఓఎస్ అనమాట దీనిలో ఉన్నది. అండ్ ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం అయితే దేని గురించి అంటే మ్యాక్బుక్ గురించి అయితే చూసాం. సో దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా చెప్పాను కదా. సో ఇదైతే బాగానే ఉంది ఫ్రెండ్స్, మీరైతే తీసుకోవచ్చు. అండ్ కాకపోతే 128 GB తక్కువ అని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే మనం అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. చాలామంది అయితే సినిమాలు అవి ఇవి డౌన్లోడ్ చేస్తారు. అండ్ మ్యాక్బుక్ ఎలా వాడాలో అలానే వాడాలి మనం అయితే. అండ్ నాకైతే బాగానే ఉంది. అండ్ ఈ కీబోర్డ్ కానివ్వండి, అండ్ దీని యాక్సెసిబిలిటీ, దీని లుక్ కూడా నాకైతే ప్రీమియర్ లుక్తో బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇదైతే నచ్చింది. సో అందుకైతే నేనైతే ఇది అన్బాక్సింగ్ చేశాను. అండ్ ఇదైతే నేనైతే మీకు రికమెండ్ చేస్తాను. కాకపోతే ఇదైతే మీకు ప్రోగ్రామింగ్స్ అవి ఇవి చేయడానికి అయితే పనికొస్తుంది, కానీ మరీ అంత అయితే మీకు పనికిరాదు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.